హాయ్ యువర్స్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ఆస్ని సుధాకర్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాన్ని. మార్నింగ్ లెగ్గానే దేవుడి పటాలన్నీ చూస్తాం కదండి, దండం పెట్టుకుని ఇలా కిచెన్ అంతా నైట్ అన్ని సర్దేసుకున్నానండి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే ముందు కీస్ అనేది విండోలో పెట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మార్నింగ్ టైం నేను లేగను కాబట్టి ఆయన విండోలో పెట్టేసి వెళ్ళిపోతారండి, లాక్ వేసి. ఇప్పుడు మా హావ్య కూడా నిద్ర లేచిందని, నేను ఎప్పుడు లేచినా నా వెనకాలే నిద్ర లేచేసింది. లేచినంటే బయట అనేది డోర్ తీసుకుంటున్నానండి. ఇలాగ వెళ్తురని వస్తుందండి. మార్నింగ్ 6 అయింది. ఆ 6 లోపే ఎండ అనేది ఫుల్గా వచ్చేసింది కదా, చూస్తున్నా కదా ఫుల్గా ఎండ అనేది ఉన్నది. ఓ పక్కన వచ్చి వర్షం అనేది పడుతుంది, చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి. ఈ విధంగా క్లైమేట్ అనేది మార్నింగ్ లేచాక ఉన్నదండి. చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అనేది. ఇలాగ మార్నింగ్ లెగ్గానే బయటకు వచ్చేసి విండోస్ అన్ని తీసుకున్నాను కదండి. తర్వాత వచ్చి బయట కూడా ఇక్కడ ఊడ్చేసుకుంటున్నాను. ఇలాగా బయట అంతా ఊడుస్తున్నాను కదా, హవ్య చూడండి వెనకాలే తిరుగుతుంది. నోట్లో వేలు పెట్టుకోవడం మాత్రం అస్సలు మానట్లేదండి. ఏదన్నా టిప్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కంపల్సరీ నేను ట్రై చేస్తాను అది మానిపించడానికి అనేది. నాకైతే చాలా ట్రై చేసి అస్సలు మానిపించలేకపోయానండి. ఈ విధంగా బయట అంతా తుడిచేసుకున్నాను కదా. ఇలా తుడుచుకున్నాక బయట కొంచెం నీళ్ళని జిమ్మేసుకుని మాప్ అని పెట్టేసుకుంటున్నానండి. ఇలా బయట అంతా మాప్ పెట్టేసానండి. మాప్ పెట్టాక చూడండి ఓ పక్కన వర్షం పడుతుంది, అలాగే ఓ పక్కన మేఘాలు, అలాగే ఎండ కూడా కాస్తుంది. ఒకసారి మీరు చూడండి, వర్షం అనేది అలా చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి. క్లైమేట్ అనేది భలే ఉంది కదా. కిచెన్ అనేది నైటే క్లీన్ చేసి పడుకుంటానండి. అలాగే కిచెన్ స్టవ్ మొత్తం సైడ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని పడుకుంటాను. ఇలాగా బర్నర్స్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి హాల్లో బెడ్షీట్ కూడా మార్చేసి వేరే బెడ్షీట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక మొత్తం అంతా సర్దేసుకున్నానండి. సర్దుకున్నాక మొత్తం ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఈ విధంగా బెడ్రూమ్ హాల్ మొత్తం క్లీన్ చేసుకురావాలి. ఎందుకనంటే మా పిల్లలు వేసిన గత్ర అంతా ఇంత ఉండదండి. వేరే వేరే చిన్న చిన్న సామాన్లు అన్నీ ఉంటాయి కదండి, వాడు ఆడుకునే ఆ వస్తువులన్నీ కూడా సర్దుకుని రావాలి. పిల్లలతోటి అట్లా ఉంటుందండి, మరి మామూలుగా ఉండదు. నాకైతేని ఇద్దరు పిల్లలు కాబట్టి, వాళ్ళు కూడా చిన్న పిల్లలు కాబట్టి సర్దుకుని వచ్చినప్పటికి ఒక అరగంట అని టైం పట్టేస్తుందండి. ఇలాగ అంతా సర్దుకుని వచ్చాక మొత్తం అనేది బెడ్రూమ్లోంచి హాలు మొత్తం కిచెన్ అంతా కూడా నేను సర్దుకుని వచ్చి ఊడ్చుకనేది వచ్చేసానండి. చెత్త అంతా ఎత్తేసుకున్నప్పుడు బయట అనేది పాడేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా పని అంతా అయిపోయిందండి. ఈ విధంగా ఊడ్చుకోవడం అయితే పని అయిపోయింది. ఇంకా పని ఉంది. తర్వాత వచ్చేసి మాప్ పెట్టుకురావాలి. మాప్ అనేది కూడా నేను డైలీ పెట్టాల్సి వస్తుందండి. మా పిల్లలతోటి డైలీ పెట్టినా కూడా మళ్ళీ ఒక 1 అవర్కి మళ్ళీ మామూలే. ఎంత పెట్టినా కూడా ఆ జిడ్డు అనేది పోదండి. అంత జిడ్డు పెట్టేసి మొత్తం మరకలుగా చేసేస్తారు. వైట్ టైల్స్ ఒకటి కాబట్టి ఎంత పెట్టినా కూడా అవి మచ్చలుగానే అంతే కదా. ఈ విధంగా మాప్ పెట్టేసుకున్నానండి. మాప్ బెడ్రూమ్లో అంతా కూడా పెట్టేసుకున్నాక నేను తర్వాత వచ్చేసి ఒక క్లాత్ తోటి మళ్ళీ పెడతానండి. ఎందుకంటే వాటర్ మరకలు లేకుండా ఉంటాయని ఒక క్లాత్తో నీట్గా మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటూ వస్తాను పొడి క్లాత్ తోటి. ఈ విధంగా చూడండి మొత్తం మాప్ పెట్టేశాను. మాప్ పెట్టేశాక కడిగి అన్నం అనేది పెట్టేసుకుందామని బియ్యం వేసుకుని అన్నం కూడా నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను తాగుదామని. క్లైమేట్ బాగోలేదు కదండి, అందుకు కొంచెం కోల్డ్గా అనిపిస్తుందని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని తాగుదామని పెట్టుకున్నాను. ఈ విధంగా ఏమైనా కోల్డ్ చేసినప్పుడైనా లేదంటే వేడివేడిగా తాగాలనిపించినప్పుడు ఈ విధంగా చేస్తానండి. కొంచెం రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ తాగడం వల్ల. ఈ విధంగా క్లైమేట్ బాగుందని బయట కూర్చుని కొంచెం హాట్ వాటర్ అనేది తాగుతున్నానండి. కాసేపు అలా బయట కూర్చుని హాట్ వాటర్ తాగొస్తే చాలా ఫ్రీగా ఉంది కదా. ఇలా కొంచెం కూర్చున్నాక మా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చినాక ఇలా ఉల్లిపాయలు కట్ చేసి ఒక పక్కన ఇందాక రైస్ పెట్టాను కదా, ఉల్లిపాయలు కట్ చేసి జోష్కి అయితే బాక్స్లో కర్రీ ఉండాలండి. కర్రీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయే ఐటెం అనేది చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా, ఈజీగా అయిపోతుందండి. ఈ రెసిపీ అయితే కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేస్తే నేనైతే రెసిపీ చేసి పెడతాను.
చేసుకున్నానండి. అది కూడా ఈజీ ప్రాసెస్‌లోనే. ఇదేంటి ఏమి లేదండి ఇంట్లో ఉన్న వాటితో చేయొచ్చు అని చెప్పాను కదండీ! అది కూడా పాలతో చేస్తున్నానండి. పాలకుర అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా అండి. ఈ పాలకురని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మా అమ్మమ్మ అలా కాలం నాటిదండి ఇది. ఇది మా అమ్మ చెప్పింది నాకు. రెసిపీ అయితే చాలా ఇష్టం నాకు. మా పిల్లలు కూడా బాగా తింటారు. ఈ పక్కన కర్రీ అనేది రెడీ చేసుకున్న పక్కన అన్నం కూడా ఉడికొస్తుందండి. పొద్దున చూసేసి అన్నం అయితే వార్చేస్తున్నాను. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అన్నం అయితే వంచేసుకుంటున్నాను. కుక్కర్‌లో పెట్టిన రైస్ వస్తే అస్సలు వండనండి. ఎందుకంటే అది బాగా ఓవర్ హీట్ కదా! ఇలా వార్చుకున్న అన్నం అయితేనే ఇంట్లో తింటారు. నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పటి నుంచి కదండీ నా పెళ్ళైన కాంచి ఇప్పటికి కూడా అదే నేను ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా అన్నం అనేది వార్చేసుకుంటున్నానండి. రైస్ అనేది వార్చేసుకున్నాను కదా! ఈ విధంగా ఓ పక్కన వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి పాలకూర అయితే రెడీ అయిపోయింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది కదండీ! తర్వాత వచ్చి టిఫిన్‌కి అనేది అరేంజ్ చేస్తున్నాను. దానికోసమని దోసపిండి తీసానండి. దోసపిండిలో కొంచెం ఉప్పు, సోడా పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా 2 కలుపుకున్నాక దోసలోకి వచ్చి చట్నీ ఉన్నదండి. ఆల్రెడీ నిన్న మార్నింగ్ చేసిన చట్నీ అనేది ఉన్నది. ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది కూడా తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అది కొంచెం చల్లగా ఉంటది కాబట్టి అది పక్కకు పెట్టుకుంటే కూలింగ్ అనేది తగ్గుతది కాబట్టి తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి దోసలు వేసుకోవడానికి పెనం తీసుకుని మేము ఐరన్ పెనం అనేది వాడుతున్నాను. అది హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా! దోస పెనం అనేది హీట్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నానండి. అంతలోకి జోషికి అయితే తల అనేది దువ్వేస్తున్నానండి. ఇలాగా 2 జడలు వేసుకోవాలి కదా! స్కూల్‌కి వెళ్ళినప్పుడు రిబ్బన్స్ పెట్టుకుని. ఆ జోషికి అయితే బేబీ హెయిర్స్ ఉన్నాయండి. అందుకు ముందు భాగాన్ని ఇలాగా అల్లేసుకుంటాను. చిన్న పాయ జడ కింద అల్లేసుకుని అప్పుడు రిబ్బన్లు కట్టేస్తానండి. చాలా నీట్‌గా ఉంటుంది. అది క్లిప్స్ అన్నీ పెట్టడం అవసరం లేదండి. నేను టిక్‌టాక్‌లు కూడా పెట్టేదాన్ని. అవి కూడా ఊడిపోతున్నాయని ఇలాగా గట్టిగా అల్లేసుకుని రిబ్బన్స్ అన్నీ కట్టేస్తానండి. చాలా నీట్‌గా ఉంటుంది. జోషి చూస్తున్నారు కదా! వీడియో తీస్తున్నానని అలా డాన్స్ కడుతుందో పక్కన నేను జటేసినా కూడా డాన్స్ కట్టుకుంటా చూడండి ఎలా యాక్షన్ చేస్తుందో. నాకు రిబ్బన్లు తీయడమే చాలా కష్టమండి. అవి వేయడానికి చాలా తంటాలు పడుతున్నాను. చాలా టైం కూడా తీసుకుంటాను. ఎలాగైతే కష్టపడి ఏమవుతారో ఏసి పెడతాను. ఎందుకంటే స్కూల్‌లో తిడతారు నాకు ఏయాల్సిందని అంటుంది. ఈ విధంగా 2 జడలు వేసేసాను కదా! తర్వాత వచ్చేసి ఆ దోస పెనం కూడా ఇటెక్కిపోయిందండి. దోస కూడా వేసేసి జోషికి అయితే ఇచ్చేసాను. ఇలా జోషి ఇచ్చేస్తుంటే జోషి కూడా ఓ పక్కన తినేస్తుందండి. టైం అయిపోతుంది త్వరగా తినంటే జోషికి అలాగే హవ్యకి కూడా ఏసి ఇచ్చేసానండి. వాళ్ళిద్దరు కూర్చునైతే జోషి, హవ్య ఇద్దరు టిఫిన్ అనేది చేసేస్తున్నారండి. ఓ పక్కన వాళ్ళిద్దరు టిఫిన్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి అనేది వెళ్ళిపోయాను. ఎందుకంటే జోషిని స్కూల్ దగ్గర దిగబెట్టాలి కాబట్టి నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరు రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయానండి. ఈ విధంగా నేను మొత్తం తల అనేది దువ్వేసుకుని బొట్టు పెట్టేసుకుని అయితే నేను రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోయాక నాకు కూడా టిఫిన్ అనేది నేను వేసేసుకుంటున్నానండి. ఇంకా టైం ఉంది కాబట్టి నేను టిఫిన్ వేసుకుని వెళ్ళి దేవుడిసి వచ్చేయచ్చు. వచ్చే కన్నా తినాలన్నా కూడా నాకు అన్నీ తినబుద్ధి అవ్వదండి. అందుకు వాళ్ళతో పాటు కూర్చుని తినేస్తాను. టైం ఉంటే లేదు అని అంటే ఇంకా తప్పదు అని అంటే కూడా వచ్చాక ఇంకా 9:30 ఆ టైం అయిపోద్ది కాబట్టి ఆ టైంకి వచ్చి తింటానండి. ఓ పక్కన నేను దోస వేసుకుంటూనే జోషికి క్యారేజ్ అనేది సర్దేసుకున్నాను. అలాగే స్నాక్స్ కూడా పెట్టుకోవాలి కదండి. స్నాక్స్‌కి సర్దుకోవడానికి చాలా తలకాయ నొప్పండి. నాకు ఇది వద్దంటే నాకు అది వద్దు అనేది జంక్స్ ఫుడ్ ఏమో పెట్టకూడదు. ఓన్లీ ఫ్రూట్సే పెట్టాలి కదండి. ఇప్పుడు ఫ్రూట్స్‌లోకి వచ్చేసి జామకాయ పెడుతున్నాను. 2 క్యారేజీలు సర్దేసి అలా పెట్టానండి చల్లారుతాయి కాబట్టి. అందులోకి దోస కూడా వేసేసుకున్నాను కదా! టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. కంప్లీట్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ అయితే తాగేసానండి. తాగేసుకున్నాక జోషికి అయితే లంచ్ బాక్స్ అనేది ఏం సర్దానో చూసేయండి. ఓ బాక్స్‌లోకి వచ్చి రైస్, ఓ బాక్స్‌లో వచ్చి కర్రీ పెట్టాను. పాలకూర అనేది. అండ్ స్నాక్స్‌కి వచ్చేసి జామకాయ పెట్టానండి. బాక్స్ బాగుందా? ఇది వచ్చేసి మా జోషి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందండి. మా జోషి బర్త్‌డే గిఫ్ట్ అని. ఆ పాపకి చాలా బాగా నచ్చి నాకు ఆ బాక్సే పెట్టంటే దాంట్లోనే పెడుతున్నానండి. చూడండి స్పూన్స్ కూడా అందులో వచ్చినాయి. బాక్స్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా బాక్స్ అయితే సర్దేశానండి. ఇది అన్నిటికెళ్ళి ఇప్పుడు క్యారేజ్ బ్యాగ్‌లో పెట్టేసుకుందాం. వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తానండి. ఇలాగా వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేసుకున్నాను కదా! ఇలా రెడీ చేసుకున్నాను. బ్యాగ్ అనేది సర్దేసుకున్నాను. బ్యాగ్ సర్దేసి జోషిని అయితే నేనే తీసుకెళ్ళాలి కాబట్టి అవ్యని పక్కన అప్పచెప్పేసి వెళ్తానండి. పక్క ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ దగ్గర అప్పచెప్పేసి వెళ్తాను. మా ఇంట్లో వచ్చేసి మేము నలుగురు ఉంటాం కాబట్టి మా హస్బెండ్ వచ్చి డ్యూటీకి వెళ్తారండి. నేను జోషిని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దిగబెట్టేసి వస్తాను. అవ్య ఒకటి ఉంటుంది కాబట్టి పక్కన ఎవరో ఒకరు ఉంటే అప్పచెప్పేసి వెళ్తానండి. చూడండి ఇలాగా మా జోషి వచ్చినప్పుడు ఇసుకలో ఆడేస్తుంది. నేనైతే సైకిల్ తీసుకుని వెళ్తున్నానండి. సైకిల్ మీదే దిగబెట్టేసి వస్తాను ఎప్పుడు డైలీని. ఇలాగ సైకిల్ తీసుకుని నేనైతే రెడీ అయిపోయాను. జోషిని అయితే స్కూల్ దగ్గర అప్పచెప్పేసి
మళ్ళీ రిటర్న్ అయిపోతున్నానండి. చూడండి జోష్‌ని అయితే స్కూల్ దగ్గర అప్పచెప్పేసి క్యారేజ్ ఇచ్చేసి ఇలా జోష్ అయితే స్కూల్ లోనికి వెళ్ళిపోయిందండి. మళ్ళీ నేను తిరిగి రిటర్న్ అయిపోయాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాక ఇంటికొచ్చినప్పటికి జోవ్య అయితే ఆడుకుంటుందండి. ఇలా బొమ్మ తీసుకొని సైకిల్‌తో ఆడుతుంది. తన ఫోజులు చూడండి ఎలా ఫోజులేస్తుందో నేను వీడియో తీస్తున్నానని. తర్వాత వచ్చేసి కిచెన్‌లోకొచ్చి మొత్తం కిచెన్ అంతా కూడా సర్దుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం వంట చేశాను కదండీ! చంద్రబిదరగా మొత్తం గత్రగత్రగా అయిపోయింది. రాత్రి తోమాను కదండీ! ఆ సామాన్లన్నీ కూడా ఎక్కడ తీసినయి అక్కడే పెట్టేస్తాను తోమినయి అన్నీని. ఇలా గ్లాసులు, ప్లేట్లు అలాగే స్పూన్స్, గట్స్ ఉంటాయి కదండీ! అన్నీ కూడా సర్దేస్తాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఎప్పుడప్పుడే. ఈ విధంగా స్టవ్ కింద అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ మరకలు కూడా పడిపోతాయి కదండీ! అవి కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఒక పక్కన పని చేసుకుంటా, ఒక పక్కన మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టము. దానికోసమని ఇప్పుడు హోమ్ థియేటర్ ఆన్ చేసి సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఆ సాంగ్స్ అనేది రిపీట్‌గా వింటూ ఉంటాను. ఈ విధంగా హోమ్ థియేటర్ అలాగే టీవీ ఆన్ చేసుకుని సాంగ్స్ అయితే ఆన్ చేసుకున్నానండి. పిల్లల కోసమని పాలనే ఎంచుకుంటాను కదండీ! ఆ పాలలో మీగడనేది తీసి పెట్టుకుంటాను. అలాగా 15 డేస్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఈ వెన్న అనేది స్టోర్ అయింది. ఇలాగా తీసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుని నెయ్యి అనేది రెడీ చేసుకుంటున్నాను నేను. ఎలాగా పనేం లేదండి. కొన్ని సామాన్లు ఉన్నవి అవి కూడా మిక్సీ చేసుకున్నాక ఆ సామాన్లు కూడా తోముకుందాంలని ఇంకా ముందుగా నేను మిక్సీ అని పెట్టేసుకుంటున్నాను. కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసినా పైకి అనేది తుల్లిపోతుంది. ఈ విధంగా వాటర్ సెపరేట్ అయిపోవాలి. అలాగే వెన్నపూస అనేది సెపరేట్ అయిపోవాలి. ఈ విధంగా వెన్నపూస అనేది వచ్చింది కదా! అది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. ఇలా వెన్న అనేది రెడీ అయిపోయిందండి. వెన్న అనేది పక్క పెట్టుకుందాము. ఇందాక సామాన్లు ఉన్నాయని చెప్పాను కదండీ! అవి కూడా ఎన్నో లేవు. అవి తోమేసుకుని పక్క పెట్టేసుకుందాము. అలాగే మనం మీగడ అనేది చేసుకున్నాం కదా! ఆ మిక్సీ జార్ కూడా అవినే కదండీ! అవి కూడా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుందామండి పక్కకి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ వెన్న అనేది కడుక్కోవాలి కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. మళ్ళీ అదంతా సామాన్లు పట్టేస్తది కాబట్టి ముందు అవి వాష్ చేసుకున్నాం అనుకో నీట్‌గా ఉంటదండి. సామాన్లు కూడా జిడ్డెక్కకుండా ఉంటాయి. అందుకు నేను ముందుగా సామాన్లన్నీ మార్నింగ్ పూట సామాన్లనేది పెద్ద ఎక్కువ ఉండవు కదండీ! భోంచేసాకైతే సామాన్లనేది ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ ఏం లేదు టిఫిన్ చేసి వాటర్ తాగి గ్లాస్‌లో అలాగే మనం లంచ్ అనేది ప్రిపేర్ చేసాం కాబట్టి ఆటిలతో పాటు కొన్నన్ని గిన్నెలనేవి ఉన్నాయండి. ఎన్నో లేవు కాబట్టి అవి త్వరగా తోమేసుకుంటే మన టైం అని కలిసొస్తుంది. ఆడవారికి పని ఎంత చేసినా కూడా ఇంట్లో పని అనేది తరగదు కదండీ! ఎంత చేసినా కూడా ఏదో పని అనేది కనిపిస్తూనే ఉంటది. ముఖ్యంగా పిల్లలుంటే ఇంకా పని ఎక్కువండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారంటే సాయంత్రం వస్తారనుకోవచ్చు. పిల్లలు ఇంట్లోనే ఉంటే పని ఉంటూనే ఉంటది. వాళ్ళు తినిపించాలి, చెయ్యాలి, పడుకోబెట్టాలని బోలెడు పని ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నాను కదా! తోమేసుకున్నాక వెన్నపూస కూడా మొత్తం వాష్ చేసేసుకుంటున్నానండి. 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చిన్న తొరకలు అనేది ఉంటాయి కదండీ! పాలు మీగడ వేస్తాం కాబట్టి చిన్న తొరకలు ఉంటాయి. అవి ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ పెట్టేస్తుంది. మరగడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది. అవి లేకుండా మనం ఇలాగ నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకుంటే అందులో ఉన్న తొరకలు అనేది పోతాయి. అంతేకాకుండా నెయ్యి కూడా మనకి చాలా నీట్‌గా వస్తుందండి. ఈ విధంగా మొత్తం ఇట్లా వాష్ చేసుకున్నాక ఇలా సింక్ అంతా కొంచెం జిడ్డయింది కదా! మొత్తం ఒకసారి స్క్రబ్బర్ పెట్టుకొని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్నాక నీట్‌గా క్లీన్ అయిపోయింది కదా! వెన్నేంటి యెల్లోయిష్‌గా ఉన్నది అని అనుకుంటున్నారా? నేను ఆవు పాలు వేయించుకుంటాను కాబట్టి వెన్నపూస అనేది యెల్లోగా వచ్చిందండి. పసుపుగా వచ్చింది. నేను ఆ వెన్న అనేది కొంచెం ఒక బౌల్‌లో తీసి పెట్టుకుంటున్నానండి. నాకు బటర్ అనేది నేను బయటనే కొన్నానండి. ఇలాగ వెన్నపూస చేసినప్పుడు అందులో కొంచెం తీసుకుని నేను కర్రీస్‌లో కూడా యూజ్ చేస్తుంటాను. ఇలా తీసుకుని అది పక్కకు పెట్టుకున్నాను కదా! దాని తర్వాత వచ్చేసి వెన్నపూస అనేది నేను ఇప్పుడు హీట్ చేసుకుంటున్నానండి. బాగా మరిగించుకుని నెయ్యి అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి నెయ్యి అనేది కరగడం స్టార్ట్ అయింది కదా! ఇలాగే మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి త్వరగా మరిగిపోతుంది. అంతేకాకుండా నెయ్యి అనేది టేస్ట్ అనేది ఉండదండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. నేను అది మరిగేలోగా ముందుగా మనం వెన్నపూస అనేది తీసుకున్నాం కదా! వెన్న అనేది ఆ వెన్న అనేది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల కొంచెం గట్టి పడుతుంది. మనం బయట కొనే మార్కెట్‌లో కొన్ని కన్నా ఇలా చేసి పెట్టుకుంటే కనుక బయట మార్కెట్ నుంచి మనకి బటర్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. ఆ బటర్ అనేది ఎలా తయారు చేస్తారో దేనితో తయారు చేస్తారని కూడా తెలీదు కదండీ! ఇలాగ మీరు ఆవు పాలు వేయించుకున్నప్పుడు ఒకవేళ వెన్న అనేది తీసుకున్నప్పుడు అది వాష్ చేసుకొని ఒక బౌల్‌లో తీసి పెట్టుకుంటే మనకి 10 విధాలుగాన
ఎన్ని విధాలుగైనా యూజ్ చేయొచ్చండి ఆ వెన్న అనేది. ఈ విధంగా నేను చేసుకున్నాను కదా నెయ్యి అనేది, అది కూడా మరగడం అనేది స్టార్ట్ అయ్యిందండి. అది ఎర్రగా వచ్చేదాకా కూడా మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేదాకా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నాక అది బాగా చల్లారాలి. బాగా చల్లారాక నేను చూడండి ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకున్నాను. ఇలాగా దాంట్లో ఉన్న ఒక డ్రాప్ కూడా ఉంచకుండా అందులో వేసుకోవాలండి. ఎందుకనంటే నెయ్యి అనేది చాలా కాస్ట్, చాలా హెల్తీ కూడా కదా! ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా స్టోర్ చేసుకోండి. ఈ విధంగా ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకున్నానండి. చూడండి ఈ వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.